తనకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. బీసీల అంశంపై బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ ఈటెలపై కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీలకు ఎంపీ ఈటెల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టుకు వెళ్తానని ఈటెలనటం తప్పన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ చిత్తశుద్ధికి ఈటెల వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. ఈ నెల 8న కోర్టు తీర్పును బట్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాచరణ చెబుతామన్నారు కవిత. ఎన్నడూ జై తెలంగాణ అన్నటువంటి ముఖ్యమంత్రి గారు కొత్తగా ఈసారి బతుకమ్మ నిమజ్జనంలో పాల్గొనడం కూడా విచిత్రంగా అనిపించింది. మంచి ఆహ్వానించదగ్గ పరిణామమే అనిపించింది. ఎట్ ద సేమ్ టైం కామెడీ ఏంటంటే గిన్నిస్ రికార్డు కోసము బతుకమ్మని చేసిరు. మరి ఏదైతే కేవలం 10,000 మందితో బతుకమ్మ రికార్డు చేసి ఒక రకంగా తెలంగాణ మహిళలను అవమానించారని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి నిన్న ఈటెల రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు, మీరు ఎన్నికలకు పోకండి, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు. ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోటా అండి? జడ్జిల వీళ్ళేమన్నా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? మంచి ఉద్దేశం అయితే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ ఎన్నికలు జరిగితేనట వీళ్ళు పోయి కోట్ల క్యాన్సిల్ చేపిస్తారట. అసలు బిల్లు ఇవ్వాల్సిందే మీరు కదా, రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీరు కదా. ఎంత ద్రోహపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎంత మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. बीआरएस से मेरा कोई लेना देना नहीं है भाई, तो बीआरएस पार्टी पॉलिटिकल पार्टी है, वो अपना प्रोग्राम कर रहे हैं, करने दो, अच्छी बात है. अपने अपने तरीके से लोग उठाते हैं ना, तो बीआरएस पार्टी का जो तरीका है वो लीड कर रहे हैं. और मैं ये चाहती हूँ बीआरएस पार्टी बीसी इशू को भी बहुत सीरियसली उठाए. अगर वो बीसी इशू सीरियसली उठाएंगे तो अच्छा रहेगा, आवाम के लिए फ़ायदा भी होगा. तो बस उनकी मर्जी है. कांग्रेस के खिलाफ अभी काम कर रहे हैं. इतने ही सीरियसनेस से बीसी